అరే ఏం చేస్తున్నావురా? గడ్డేదిరా? గడ్డేడ వారేసినవురా? బర్రె వారా? మరి నీ పెండేదిరా? అది పెంటలెత్త. సరే కానీ చేతులు కడుక్కొచ్చుకోపో. పిల్లరా అత్తాయి. ఎక్కడన్నా పిలిస్తే అత్తయ్యారా? అరే నువ్వే పిలమన్నావారా? అరే గానపిసోడా ఏం చెప్తాది ఇంటవారా? ఇంటా పంటావు గాని దుకాణంలోకి పోదాం. నీ దగ్గర పైసలు ఉన్నాయారా? అరే నవనీతి అన్న దుకాణంలో వాళ్ళ అన్నయ్య లేడు, ఇద్దరు అడుగుదాంపా. రాగా తమ్మి గట్టిగా ఉన్నా నాకుతుంది. అబ్బా ఎట్లా గుంజాలి? ఇట్లా నాకు గుంజ రాదు మరి. అబ్బా ఇయ్య నాకుతుంది. ఇంకా 10 రూపాయలు మళ్ళీ ఇస్తాను. నేను తీసుకురా పైసలు. ఇప్పుడా వస్తాను. ఏ దుకాణం దగ్గర బయటకు వెళ్తాను. ఉద్దరియకు దోస్తులు పిస్తున్నాను. ఉద్దరించాను ఈ పలుకుద్ది. అరే నేను పోతున్నా మళ్ళా. అరే అప్పటి నుంచి చెప్పారా? పోదాం పచ్చలి. సరేపా. అబ్బా అవి అప్పుడు పోయినప్పుడే నాకు డౌట్ వచ్చింది. రావణాన్ని తోలుకొస్తుండగా ఏం చేసినా ఉద్దరి. ఏమైంది రాబియా? మళ్ళీ శ్రావణాన్ని తీసుకొచ్చివి. ఏ ఉత్తానే మీ అన్నయ్య బయటకి ఏంటి కదా, టైం పాస్ అవుతుందని నువ్వు ఒక్కనే ఉన్నావు తీసుకొచ్చి. అరే నువ్వు టిక్ టాక్ సూపర్ చేస్తున్నావు కదా, నన్ను కూడా ఏపీయచ్చు కదా. అవురా మేమిద్దరం కూడా చేసినాం, మస్తు చేస్తాడు. అవురా నువ్వు ఎప్పుడు చూసినావురా? మంచిగా ఉన్నాయారా నిజంగా? అరే ఇవి ఎప్పుడు వచ్చినాయిరా? మంచిగా ఉన్నాయి. అరే నువ్వు ముట్టకరా, నీకు కొనే సాత కాదు కానీ అన్నాను. అరే ఇంకా చేస్తారా మీ చుట్టాలకు మీ వాళ్ళందరికి చూపిరా? ఫాలో చేయమను. అరే మస్తు మందితో ఫాలో చేపిస్తా, లైకులు కొట్టిపిస్తా, కానీ కేక్ ఇలా తినాలనిపించింది. సరే కానీ ఇస్తా కానీ మళ్ళీ రేపు యాత్తం తెచ్చిరా. మరి మా అన్న గెలిస్తే మళ్ళీ ఈ బల కొడతాడు. నా గురించి నీకు తెలియదా? రేపు పొద్దున మా నాన్న అడిగి ఇచ్చేస్తా. సరే మరి యాత్తం తెచ్చి. సరే. అరే గస్ రావణానికి ఇచ్చిన నాకు ఇవ్వవారా? నన్ను నమ్మవారా? ఇంకా మనం టిక్ టాక్ దోస్తులం. మా నాన్న వచ్చినాక రేపు పొద్దున ఇస్తారా? సరే కానీ మరి తీసుకోవాలి. మళ్ళీ మా అన్న గెలిస్తే బాగా పరిశ్రమ అవుతుంది. రేపు పొద్దున తెచ్చిరా. సరే తెచ్చిస్తారా? నీకన్నా నాదే మంచిగా విత్తుతుంది. నాదే గట్టిగా విత్తుతుంది చూడు. అయ్యో అత్తంది చూడు. చూసావా ఎంత గట్టిగా వస్తుందో? ఇక చూడు చూడు ఇక చూడు చూడు. అయ్యో నా దేగ పీకింది కదా. తులాపురి వాసన. అదేమన్నం కాదు పాస్పోర్ట్ అని. అయ్యా నీకెందుకు పిల్ల? అందుకు అందుకెందుకో నోరు మూసుకో.
పీకిన్ మంచిగా ఆడరాదు కానీ నీకు రుబాబే ఎక్క మంచిగా రుబాబు రూపాయి చెప్పులు షేప్ అయినా నంటివి కదా రుబాబు మాసాల ఆడిగా ఏ పిల్ల ఆగు మేము ఆడంగానే అది చూడుతావు నీకు అది బాగా అయితే కొంచెం తీసుకో తీసుకుంటారు ఇలా తీసుకో బిత్తిరి పిల్ల కొట్టేది కొడతా ఈ పిల్ల అంత ఏముందో ఏమంతా అన్ని మీద పోతుంది నువ్వే కాదు ఏమన్నావు చాలా ఇంకా రాదన్నా ఏమంటే ఇస్తావిగా ఇస్తా ఎప్పుడు లొల్లి పెట్టుకుంటూనే ఉంటావా కచ్చకాయలు ఆడదాం పటు నువ్వు అంత పెట్టుకున్నట్టే చెట్టుతో వాళ్ళందరితో పెట్టుకుంటావు ఇంకా నన్ను అంటున్నావా మాట్లాడేది చాలు కానీ కచ్చకాయలు నీకు ఆడని రాదు కానీ పెద్ద రూబాబు ఎత్తున్నావు వీడికి వచ్చి నీకు ఆడచ్చా ఆడచ్చు చూస్తాను కచ్చకాయలు ఆడుతున్నారే అయ్యో తింపిన కాడికి చాలని ఆడు అయ్యో గట్టెందుకంటో రక్షిత మరి తింపుడు ఎందుకు కావాలి అయ్యో అట్టుగానే ఇక్కడ తింపు బుద్ధి అయింది అయితే తింపినా చాలు కూర్చో పాటు ఫస్ట్ నుంచి ఆడదాం మరి కూర్చో ఏంటి గీడ ఒకటి పోయి ఆడుకోరు అదేంటి ఎప్పుడు ఇడికి వేస్తుంది మీరు కూడా మాలక కచ్చకలు ఆడతారు అయ్యో వాళ్ళేమన్నా ఆడోళ్ళ కచ్చగవ్వలు ఆడుతుంది ఆడోళ్ళ ఆటలు మేమెందుకు ఆడతామే అబ్బా కేక్ మంచిగా ఉంది కదరా మన దగ్గర నుంచి ఇంకొకటి తెచ్చుకోవాలి ఇస్తాడు పాప మీ ముఖానికి పైసలు లేవు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారా ఎట్లయితే మా లెక్క తెచ్చుకునే ముఖమే లేదు మీరు ఇద్దరు తెచ్చుకునే ముఖాలే నాకు ముందే తెలుసు ఇట్లా అయితే మీకు తెచ్చుకునే మొఖాలు లేవు మాకు ఎట్లా తెచ్చుకోవాలో తెలుసు కానీ మీరు పోండి వీళ్ళకి తెచ్చుకునే మొఖాలు లేవు కానీ వీళ్ళతో మనకేంది పోదంపా కేక్ మంచిగా ఉన్నట్టు ఉంది మనం ఇంకా తెచ్చుకుందామా సరేనే పోదాంపా మరి అత్తరే మీరు కూడా అత్తాం పారి పైసలు ఎక్కడి అడుగుదామా నేను ఇస్తాడు కదా అలా అన్నుంటే ఇయ్యడు అలా అన్నుంటే వాళ్ళు తెచ్చుకునే మొఖాలా అని వాళ్ళ అన్న లేడు కావచ్చు అందుకనే తెచ్చుకున్నట్టున్నారు మనం పోయేద్దాం పారి మరి మనం పోయి తెచ్చుకుందాం పారి పోదాం మనం ఇంకా టూరిస్ట్ చెట్టు ఒకటి వస్తేనే ఇంత తలకాయ నొప్పి అంటే ఇంకా ముగ్గురు వేసుకొస్తుంది నాకు ఉన్నట్టే నవనీత్ మంచిగా ఉన్నావా ఇప్పటిదాకా అయితే మంచిగానే ఉన్నా ఇక నువ్వు వచ్చినావుగా ఇప్పుడు చూడాలి ఏమైంది అయ్యో గట్లా అంటున్నావేంటి అడుగుడే తప్పైంది నిన్ను నువ్వు అడిగినట్టు లేదు అడిగినట్టే ఉంది ఇంటికాడ బోళ్ళు గడుగుడే సాత కాదంటే ఇంకా నిన్ను గడుగుతానే నేనదే అంటున్నా బోల్ గడుగుడు సాత కాదు ఇక మనుషుని గడుగుడే వచ్చు నీకు ఎందుకంటే నవనీత్ అనే మంచోడు మంచోళ్ళని అట్లా తిట్టద్దు ఎందుకు తిడుతున్నావు అయ్యో పిల్ల నేనెప్పుడు తిట్టినా నవనీత్ అనే మంచోడు అని చెప్తున్నా సరే మంచోనే కానీ మీకు ఇంతకేం కావాలా ఏం లేదన్నయ్య అబ్బాయికి ఇచ్చిన కేక్ మాకు ఇయ్యవా సరే ఇస్తా కానీ మరి పైసలేవి అబ్బాయికి శ్రావణన్నకి ఇచ్చినావు కదన్న గాలకంటినమ్మా మేము వాళ్ళ లెక్క ఎగబెట్టామన్నయ్య రేపు ఇచ్చేస్తామ్మా సరే రేపు మర్చిపోకుండా తీయాలా మరి సరే అన్నయ్య నవనీత్ అన్నయ్య మంచోడు నవనీతనే మంచోడు అది అడు మంచిది గిరాక్ అయిందా పైసలు ఇచ్చిందా రేపు ఇస్తామన్నారు ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఎన్నిసార్లు ఎగ్గొట్టి వాళ్ళు ఇంకోసారి ఉద్ధరిస్తావా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి